सब बड़े मेहमान हर चीज दिन से शुक्रिया अदा पेश करता हूँ। ఈరోజు ఉండే వాళ్ళందరూ కూడా ఈ పుణ్య రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా అందరూ కూడా ఈరోజు రోజా పెట్టి అందరూ కూడా రోజా ముగించే సమయంలో మీతో అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకేదో ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా వచ్చినట్లు లేదు, మన సొంత ఇంటికి మన కుటుంబ సభ్యులతో మాట్లాడినంత సంతోషంగా ఉంది. ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈ రోజు వచ్చింది కేవలం మనందరినీ కూడా కలుపుకొని అందరితో కూడా మాట్లాడని ఈరోజు రావడం జరిగింది. ఇఫ్తార్ విందు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎల్లప్పుడూ మేము ఉంటాము. మీరు ధైర్యంగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఏ అర్ధరాత్రి ఇచ్చినా కూడా మీకు పని చేసి పెట్టి పంపిస్తామని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తాము. ఇంకా కూడా ఇవన్నీ పనులన్నీ కూడా దేవుడు అనుకూలిస్తే ఇంకా మంచి పెద్ద పెద్ద పనులన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మీ అందరి మంచి దీవెనలతో జరిగినాయి. ఇంకా కూడా మంచి పనులు చేస్తాము. ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాను. మీరు చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుంటాం, ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి కూడా ఇంకా కూడా రెండు విషయాలైతే మీకు చెప్పాలా. ఈరోజు ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇది జాగ్రత్తగా ఆలోచించాలా. మనం ఇక్కడ చిన్న ఏదో 20 లక్షలు 50 లక్షల ఫండ్స్ గురించో లేకపోతే ₹1 కోటి ఫండ్స్ గురించో మాట్లాడుతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా మీరందరూ కూడా చూసింటారు, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. ఈరోజు ఆ బిల్లు అంటే ఒక ఫుల్ మెజార్టీ లేకుండా ఈరోజు పాస్ అయింది. కానీ మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములు వేరే పేర్లో, ఏపీఏసీ పేర్లు, ఇంకో పేర్లో పెట్టి ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన గట్టిగా అందరూ కూడా మాట్లాడాలా. మేము కూడా మాట్లాడతాము, అందరితో కూడా కలిసి దానిపైన గట్టిగా పోరాటం చేస్తాము. వక్ఫ్ బోర్డు భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే అని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. మీ అందరి దీవెనలో, ప్రార్థనలో మన పెద్దానికి కానీ మాకు కానీ చోటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా కోరుకుంటూ, మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో ఏమో అభివృద్ధి జరిగింది మన నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, లేదా వాళ్ళు ఏ విధంగా ప్రజలను పీక తింటూ ఉన్నారు, ఏ విధంగా డబ్బుల కలెక్షన్ల మీద ఉన్నారు. ఇలాంటిది ఎప్పుడైనా పొంగనూరు చరిత్రలో జరిగిందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నారు. అందుకే ఏదైతే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి మనం పనిచేస్తామో ఆ సిద్ధాంతం మీదే మనం పనిచేయాలా. తప్పుడు మాటలు, అబద్ధాలు, మోసపూరిత మాటలు చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు. ఆ విధమైన మాటలు నమ్మే పరిస్థితి రాబోయే రోజుల్లో కల్పించకుండా మనం అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి మీ పేరున మీ అందరికీ కూడా నమస్కరించు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మనం చేసిన తప్పులకు ఎంతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో కూడా క్రమం తప్పకుండా ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం కింద బటన్ నొక్కి మహిళలకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేశారు. మరి ఈ రోజు ఏం పరిస్థితి? ఆ రోజు బ్యాంకుల ముందర వేలాది మంది మహిళలు ఉండేవారు. ఈరోజు బ్యాంకుల ముందర ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. అక్కడ పెట్టిన టీ బంకులన్నీ ఎత్తేసారు. ఈరోజు బ్యాంకులకు వచ్చేవాళ్ళు లేక అక్కడ మహిళలు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈరోజు అప్పుల భూమిలో కూరుకుపోయారు. వీళ్ళు రైతులు కానీ, మహిళలు కానీ. రైతులైతే మరి భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నారు. అప్పుల భూమిలో కూరుకుపోయి దాదాపు 2 లక్షల చిల్లర కోట్ల పైన రైతులకు ఈ అప్పు భారం ఉంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, వారి కూటమి. అంచేతే అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు పరిపాలన అందించాడో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది మనం గుర్తు పెట్టుకుంటే తప్పకుండా ఒకసారి మనం తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మనం ముఖ్యమంత్రిగా చూసే అవకాశం మీరు కల్పిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నారు. మనం ఒక కట్టుదిట్టమైన ఒక క్రమశిక్షణతో పని చేస్తే మనకు ఆ
ప్రతిఫలం కూడా 5 సంవత్సరాలు మనం అనుభవించవచ్చు. లేదా మనం తప్పుడు కూతలు, మోసపూరిత మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబుకు అలవాటు కాబట్టి, వారి కూటమికి అలవాటు కాబట్టి ఈయన తానా అంటే ఆ కూటమిలో ఉన్న జనసేన నాయకుడు తానా తందానా అంటాడు. అతనికి ఏమీ తెలియదు. ఏదైనా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏమి చేశావు ఈ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తే అతను. మరి మీకు ఓట్లేసిన వాళ్ళు నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే మీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు? నువ్వు కనీసం మీ శాసనసభ్యులకైనా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నావా? వాళ్ళని కలిసే పరిస్థితి ఉందా? లేదు. ఎంచేపతికి చంద్రబాబు భజన చేసుకుంటూ నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో దోచుకుంటే నాకు కూడా భాగం వస్తుంది అనే పరిస్థితుల్లో నువ్వు పనిచేస్తావు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని అందరూ కూడా అబద్ధాల కోరులు, మోసపూరిత మాటలు చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మదండి. మేము మీ అనుకంటే ఉన్నాం. 7 ఎన్నికలంటే అంతకుముందు 3 ఎన్నికలు, 10 ఎన్నికలు అంటే దాదాపు 47 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు అయితే 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మరి ఏ రోజు కూడా మైనార్టీలు కొమ్ము కాసాం తప్ప మేము వేరేగా ఆలోచన చేయలేదు. మరి మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పవిత్రమైన మాసంలో మనం కలుసుకుంటా ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యం జరిగే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసే విధంగా మనం అందరూ ఆలోచన చేయాలా. మనకు సహాయం చేసిన వారికి మనం అండగా నిలవాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరించుకుంటున్నాను.